బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బైక్ ట్రిప్లో డే 2 అండ్ నిన్న మేము లామయూరులో స్టే చేసాం. అండ్ ఈరోజు మేము లామయూరు నుంచి స్టార్ట్ అవుతాం. ఒక 180 అరౌండ్ కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేస్తాము. సో ఈరోజు కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది అండ్ ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది. అందుకే మేము కొంచెం తొందరగా స్టార్ట్ అవుతున్నాము. సో ఆల్ సెట్. నేను నా జాకెట్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. సో ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోతాము. మా లగేజెస్ కూడా కిందకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఈ రోజు నుంచి అడ్వెంచర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నిన్న నార్మల్ రోడే ఉండే, పెద్ద అడ్వెంచర్ ఏం లేకుండే. ఈరోజు చూడాలి ఎలా వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి ఏంటి అన్నది. ఫింగర్స్ క్రాస్డ్. మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ట్రిప్, ఈరోజు రైడింగ్. Okay, so let's get started. तो आपका संस्कार लेके जा रहे हैं, दैट इज द गेटवे ऑफ संस्कार, राइट? आज आप लोग हाँ ना, इनको कितना अच्छा पिकनिक स्पॉट मिल जाता है. उधर चलते हैं. మేము 8 o'clock కి రైడ్, 7:30కి రైడ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. బట్ కొంచెం అందరు సెట్ అయ్యేసి బ్రీఫింగ్ అయ్యేసి స్టార్ట్ అయ్యేసరికి 8 అయింది. అండ్ ఇప్పటి వరకు ఆఫ్ రోడింగ్ రాలేదు. బట్ ఇక్కడ కొంచెం వెదర్ కూల్గా ఉంది. యాక్చువల్లీ మౌంటైన్స్ ఇక్కడ చాలా హైగా ఉంది. సో లోపలికి ఎండ రావట్లేదు. అండ్ ఇక్కడ ఒక స్పాట్ కనిపించింది. సో ఇక్కడ అందరం ఆగామన్నమాట. ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఆయన నవ్వుతున్నారు నేను వీడియో చేస్తున్నా. సో ఇక్కడ దీని తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ స్టాప్ కి వెళ్ళి అక్కడ ఆగుతాము. అండ్ ఇక్కడ నుంచి రివర్. అండ్ ఇక్కడ వాటర్ చాలా టేస్టీగా ఉంది. అసలు మినరల్ వాటర్ పని చేయదు దాని ముందు. నిన్న కూడా హోటల్లో అంతే నార్మల్ వాటరే తీసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే బాగుంది వాటర్ టేస్ట్. మా రైడ్లో కంప్లీట్ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ చాలా దగ్గర రోడ్స్ లైక్ చేసేస్తున్నారు ఆల్రెడీ. బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇది ఏదైతే ఆఫ్ రోడింగ్ కనిపిస్తుందో అదంతా ఫుల్ రోడ్ చేసేస్తారు. అండ్ ఆఫ్ రోడింగ్ ఫైనలీ ఫుల్ ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత శ్రీశిల్లా పాస్ వచ్చేసాం మేము. అండ్ ఇక్కడ నుంచి ముందుకి వెళ్ళాలి, ఇంకా చాలా ఆఫ్ రోడింగ్ ఉంది ముందుకి. అండ్ పైన కొంచెం స్నో ఉంది ఇక్కడ మౌంటైన్స్ పైన. చాలా ప్రిటీగా ఉంది.
వెదర్ చాలా కోల్డ్గా ఉంది, ఫుల్ చలి పెట్టేస్తుంది. స్టిల్ మేము ఇక్కడ కూర్చున్నాం అందరం. వెదర్ అయితే లైక్ లొకేషన్ అయితే చాలా ఆసంగా ఉంది అసలు. ఇప్పుడు టైం 12:18 అవుతుంది అండ్ మేము ఒక లొకేషన్లో ఆగాము. ఆ పైన మౌంటైన్ నుంచి దిగేసి కిందకు వచ్చేసి కింద ఇక్కడ ఆగాము. మ్యాగీ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. మేబీ ముందుకు వెళ్ళాక ఫుడ్ దొరుకుతుందో దొరకదో ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఓన్లీ మ్యాగీయే దొరుకుతుందంట. అండ్ మేము చాలా హైట్కి వచ్చాము. సో ఇక్కడ మ్యాగీ తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం. यही पे बताइए। हाँ क्या हुआ था? अरे भाई बच गए थे आप। టైం ఎంత నా వ్లాగ్లో టైం చెప్పాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయింది అండ్ అందరికి బాగా తిరిగిపోయింది. అందరూ ఇలా కూర్చున్నారు, చాలా మంది కింద పడుకుండిపోయారు కూడా. ఆఫ్ రోడింగ్ చేసి తీరిపోయింది సరదా అందరికి. సో ఒక చెక్ పోస్ట్ వస్తే, చెక్ పోస్ట్ సైడ్ జరగండి, చెక్ పోస్ట్ కనిపించట్లేదు. చెక్ పోస్ట్ వస్తే అందరు అలా కింద పడిపోయారు. ఫ్లాట్ ఒక పిల్లో ఇస్తే అందరు పడుకుంటారు కూడా, ఎక్కడైనా పర్లేదు. ఆఫ్టర్ ఎ లాంగ్ రైడ్ మేము పదుమ్ రీచ్ అయిపోయాము అండ్ ఈరోజు నైట్ మేము ఇక్కడే స్టే చేస్తాము. అందరూ ఫుల్గా అలసిపోయారు, సో ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. ఓకే బాయ్.